వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా కుట్టి వ్లాగ్స్ అండ్ రంగోలీ. జ్యూసీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని వేసుకోవాలి. తర్వాత ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. తర్వాత కరివేపాకులు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఒకసారి ఆయిల్లో వేపుకోవాలి. తొందరగా కూడా అయిపోతుంది చికెన్ కర్రీ. సో ఈ విధంగా వేపుకున్నాక ముందుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు టమోటాలని వేసుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేయండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే వాటర్ అవసరం లేదు, ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి అది బయటకు వస్తుంది. అవసరం అనుకుంటే తర్వాత మసాలాలన్నీ వేసుకున్నాక అప్పుడు యాడ్ చేసుకోవచ్చు వాటర్ని. ఒక 10 to 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చికెన్ని. ఈ విధంగా ఉడికించుకున్నాక ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు కారం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా కారం మొత్తం చికెన్కి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్నాక తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు గ్యాస్ సిమ్లో పెట్టుకొని చికెన్ కర్రీని ఉడికించుకుంటే చికెన్ కర్రీ అనేది జ్యూసీ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు, మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. సో జ్యూసీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీలోకి, వైట్ రైస్లోకి, గీ రైస్లోకి, బిర్యానీలోకి కూడా ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, జ్యూసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe my channel. Thank you for watching.